బూమ్రా ఇంటర్వ్యూలో చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ లాస్ట్ ఓవర్‌లో టెన్షన్ పీక్‌లో ఉంది. స్కోర్ బోర్డ్ ప్రకారం ఇండియాకి లాస్ట్ ఓవర్‌లో 13 రన్స్ కావాలి. బౌలర్స్ అందరూ ప్రెషర్‌లో ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ టెన్షన్‌తో మ్యాచ్ చూస్తున్నారు. అప్పుడు క్రీజ్‌లో ఉన్న శివన్ దుబే సడెన్‌గా 2 పవర్‌ఫుల్ బౌండరీస్ కొట్టాడు. స్కోర్ బోర్డ్‌లో సింపుల్‌గా 8 రన్స్ లాగా కనిపించాయి. కానీ ఆ 2 ఫోర్స్ గేమ్‌ని కంప్లీట్‌లీ షిఫ్ట్ చేశాయి. క్రికెట్ బుక్స్‌లో అండ్ స్టేట్స్‌లో ఎవరు అప్రిషియేట్ చేయరు. కానీ రియల్ క్రికెట్ ఫ్యాన్స్‌కి తెలుసు. ఆ 2 ఫోర్‌ల వల్ల లాస్ట్ ఓవర్‌లో ప్రెషర్ తగ్గిపోయిందని. బౌలర్ మైండ్ సెట్ చేంజ్ అయింది. ఫీల్డ్ ప్లేస్‌మెంట్ డిస్టర్బ్ అయ్యాయి. ఫైనల్ ఓవర్‌కి వెళ్ళినప్పుడు టార్గెట్ మేనేజబుల్‌గా మారింది. మెంటల్ గేమ్‌లో ఇండియా ఆల్రెడీ గెలిచింది. బూమ్రా చెప్పాడు, "పీపుల్ హూ రియల్లీ నో క్రికెట్ ఆ 2 ఫోర్స్ ప్రెషర్‌ని రెడ్యూస్ చేశాయని. ఇది స్కోర్ బోర్డ్ గేమ్ కాదు. ఇది మైండ్ గేమ్. క్రికెట్‌లో హీరో అంటే 6 కొట్టినవాడు కాదు. టీమ్‌కి ప్రెషర్‌ని తగ్గించిన వాడే రియల్ హీరో. ఈ మ్యాచ్‌లో దూబేనే సైలెంట్ హీరో. మీరేమనుకుంటున్నారు? ఆ 2 ఫోర్స్ టర్నింగ్ పాయింటా? కామెంట్‌లో చెప్పండి." బూమ్రా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. సంజు ఫ్యాన్స్ అందరూ బూమ్రాని తిడుతున్నారు. ఇదిలా ఉంటే సంజు శాంసన్ మాత్రం క్రికెట్ మ్యాచ్ తర్వాత మీడియాతో తన ఆనందాన్ని ఇలా వ్యక్తపరిచారు. "క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన రోజు నుండి దేశం కోసం ఆడాలని కలలు కన్నా. ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఇంతకాలంగా ఎదురు చూస్తున్నా. ఎన్నో ఎత్తుపల్లాలతో ప్రయాణం సాగింది. నాటపై నాకే సందేహం వచ్చింది. అయితే ఆ దేవుడు నన్ను కరుణించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ప్రపంచమే నా చేతికి అందినట్లు అనిపిస్తుంది. ఈ ఫార్మాట్‌లో సుదీర్ఘ కాలంగా ఆడుతున్నా. పలువురు దిగ్గజాల నుంచి ఎంతో నేర్చుకోవడంతో పాటు నా అనుభవాలు కూడా పనికొచ్చింది. గొప్పవారు ఎలా ఆడుతారు? పరిస్థితికి తగ్గట్టుగా ఆటను ఎలా మార్చుకుంటారో తెలుసుకున్నా. అతిగా ఆలోచించకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశా. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడగలనని అనుకోలేదు. నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజని" సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు.